వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఈ ఒక్క మసాలా వేశారంటే టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. గరం మసాలా బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసేసుకోండి. ఈ విధంగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు ధనియాలు వేసుకొని ఇలా వేయించుకోండి. తర్వాత 3-4 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలుక్కాయలు, 20 లవంగాయలు, ఒక 10 మిరియాలు, ఒక స్పూను జీలకర్ర, 2-3 స్టార్ యానిస్ పువ్వులు, ఒక ఎండుమిరపకాయను ఇలా ముక్కలుగా తుంచుకొని ఇలా వేయించుకోండి. ఇవి వేగుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది. అలా వచ్చేంత వరకు వేయించుకొని ఒక స్పూను గసగసాలను యాడ్ చేసుకోండి. గసగసాలు వేశాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన చల్లారబెట్టుకోండి మిశ్రమాన్ని. ఇందులో బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చక్కగా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలా పొడి వెజ్ కూరల్లోకైనా, నాన్ వెజ్ కూరల్లోకైనా ఆల్ ఇన్ వన్‌గా బావుంటుంది రుచి. మీకు కనుక ఒకసారి నచ్చినట్లయితే ఈ విధంగా ట్రై చేసి మసాలా పొడి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం బయట ప్యాకెట్‌లో కొనే గరం మసాలా కంటే ఇలా ఇంట్లో ఫ్రెష్‌గా అప్పటికప్పుడు చేసుకుంటే కూర రుచి వస్తుంది, బావుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్‌ని ఒక గ్లాస్ జార్‌లోకి తీసుకొని చక్కగా నిలవ పెట్టుకోవచ్చు. పొద్దున్నే లంచ్ బాక్సుల్లోకి హడావిడిగా కూరల్లో గరం మసాలా వేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి తయారు చేసి పెట్టుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మంచి రుచి కూడా వస్తుంది కూరకు. మీరు కూడా ఇలానే చేస్తారా? లేదంటే ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన రకరకాల రుచులు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.